వెల్కమ్ టు మై ఛానల్ సలీం అఫీషియల్. ఈరోజు మనం సిర్రా భరత్ గారిని కలుసుకుందాం. ఈయన గోపాలపురం కాన్స్టిట్యున్సీకి గత ఎన్నికల్లో మరి పోటీ చేశారు సమాజ్వాదీ పార్టీ నుండి. సార్ మీ పేరు? జై భీమ్ అండి. జై భీమ్. నేను సిర్రా భరత్, బహుజన్ సమాజ్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. మొన్న 2024 ఎలక్షన్లో, అంతకుముందు 2019 ఎలక్షన్లో గోపాలపురం నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ గారిచే పెట్టబడిన బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేశాను నేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్తానంటే, రాజ్యాంగం ఎంత దృఢమైనప్పటికీ పాలకులు ఉత్తములు కాకపోతే దానివల్ల ప్రయోజనం చేకూర్చదు. రాజ్యాంగం ఎంత లోపభూయిష్టమైనప్పటికీ కూడా పాలకులు ఉత్తములైతే దానివల్ల ప్రయోజనాన్ని పొందొచ్చు అంటారు. మరి అయితే ఇప్పుడు మన భారత రాజ్యాంగం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందా? అవును బ్రదర్, మీరు చెప్పింది చాలా రైట్. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఇది రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభలో ప్రవేశపెడుతూ 1949 నవంబర్ 26న ఆయన కంటిన్యూస్గా అనేక గంటల పాటు మాట్లాడుతూ ఈ రాజ్యాంగం ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నింటినీ పరిశీలించి ఉత్తమమైన వాటిని తీసుకొని భారతదేశానికి అన్వయించి భారతదేశ సమాజానికి సంబంధించి రాసిన రాజ్యాంగం. ఈ రాజ్యాంగం మీరు దృఢమైనదన్నారు, దాన్ని నేను చెప్తున్నా. ఎంత ఉత్కృష్టమైనదైనప్పటికీ, ఎంత మంచిదైనప్పటికీ దీనిని ఈ దేశాన్ని పాలించేవాళ్ళు రాజ్యాంగాన్ని పాటించనప్పుడు అది నిరర్ధకమవుతుంది. మనం కొన్నేళ్లుగా మనం చూస్తూ ఉన్నాం. కంప్లీట్గా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దానికి కేవలం దండం పెట్టుకుంటూనే రాజ్యాంగాన్ని కనీసం కూడా పాటించకుండా దేశాన్ని పాలిస్తున్న విషయం. దానివలన భారతీయ సమాజం, భారతదేశం మొక్కమొక్కలవుతున్న విషయం. దానివలన ఇప్పుడు క్రైమ్ రేటు విపరీతంగా పెరగటం మనం చూస్తూ ఉన్నాం. రేపులు, హత్యలు చేసిన వాళ్ళకి మద్దతుగా ఊరేగింపులు జరిగినాయి. కాశ్మీర్లో 7 సంవత్సరాల పిల్లని రేప్ చేసి చంపేస్తే అనేక రోజుల పాటు. అలాగే నిండు గర్భిణుల్ని పొట్ట చీల్చి శిశువుని నేలకేసి బాది చంపిని దాన్ని ఆనందించిన వాళ్ళకి మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష ఇస్తే వాళ్ళని బయటికి ఒక గవర్నమెంట్ తీసుకొస్తే వాళ్ళకి దండలేసి స్టేజీల మీద కూర్చోబెట్టి చేసిన పద్ధతులు. అలాగే రేపులు, హత్యలు చేసే వాళ్ళని ఊరేగిస్తున్న విషయం, వాళ్ళని ప్రైజ్ చేస్తున్న విషయం. ప్రైజ్ చేయటం అంటే గొప్పవాళ్ళని కీర్తించడం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎప్పుడు మనం రాజ్యాంగబద్ధంగా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు, అంటే ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, వాళ్ళ ఆలోచన ప్రకారం, లేకపోతే ఒక గుంపు మనస్తత్వంలో మెజారిటీ ఉంది కాబట్టి మేము ఏదైనా చేయొచ్చు, మేము ఈ వీధిలో మెజారిటీగా ఉన్నాం కాబట్టి తక్కువ మంది ఉన్నవాళ్ళు మాకు అడిగి ఉండాలనే భావం నుంచి వచ్చిన పరిస్థితులను బట్టి మనం ఇప్పుడు మన సమాజం మొక్కలవుతున్న విషయం మనం చూస్తున్నాం. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు రూలర్స్ ఎవరైతే ఉన్నారో, పాలకులు, వాళ్ళు రాజ్యాంగాన్ని బట్టి కాకుండా వాళ్ళ సొంత ఇష్టాలను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ రాజకీయ అవసరాలను బట్టి, వాళ్ళ మత అవసరాలను బట్టి, వాళ్ళ మానసిక అవసరాలను బట్టి, వాళ్ళ వ్యక్తిగత అవసరాలను బట్టి దేశాన్ని పాలించేటప్పుడు రాజ్యాంగం ఏం చేస్తుంది? దాన్ని అలాంటి వాళ్ళని ఎన్నుకోకుండా ఉండడం ఒక్కటే మన మార్గం. అది కొంచెం ముందుకెళ్తా ఉంది. రకరకాల రూపాల్లో నష్టం జరిగినప్పుడు ఆ నష్టం కొన్ని సంవత్సరాల పాటు జరుగుతుంది. ఆయన చెప్పింది అక్షరాల నిజం. మంచి పాలకుల్ని ఎన్నుకుని మన ఆలోచనలు, మన సమాజానికి తగ్గట్టు సమాజాన్ని నడపగలిగే వాళ్ళని ఎన్నుకుంటమే దీనికి ఒక్క సరైన మార్గం.